అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు ఈ వీడియోలో చూడండి. నెట్‌తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. దయచేసి లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఐఎమ్ విషింగ్ ఏ వెరీ హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్. మీరు కూడా మంచి వాతావరణంలో పండగనైతే సెలబ్రేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా ఒక 2-3 మండీలు తప్పించి 3-4 మండీలు తప్పించి ఎవరు దిగుమతి ఏం పెద్దగా లేదు. సేమ్ నిన్న కూడా ఇదే విషయమే మీతో డిస్కషన్ చేశాను. ఒక 3-4 మండీలు తప్పించి మళ్ళీ దిగుమతి ఎవరికి పెద్దగా లేదని. అదే సీనే రిపీట్ అయింది. ఈరోజు దిగుమతి ఒక 10, 15, ఒక 20, 25% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం దిగుమతి అయితే చాలా వరకు తగ్గింది. రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే తగ్గింది. రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది క్వశ్చన్ మార్కు. నిన్న ₹300 వరకు మార్కెట్ జరిగింది. తర్వాత వచ్చేసి చూద్దాం వేలంపాట్లు కూడా ఏ విధంగా ఉంటాయో చూడాలి. నిన్న మొలకల్చూరు మార్కెట్ 222, 32 అయితే మార్కెట్ అయితే జరిగింది. మరి ఈరోజు మదనపల్లి మార్కెట్ కూడా ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం దిగుమతి ఒక 10, 15, 20, 25% మీద తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలకుండా సైడ్లో కొమ్మలకి నందుక కాయ సైజుల కిషింగ్ భూవరం ఇది వేరు వేస్తూ బాగా పనిచేస్తుంది. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ యూస్ చేసి మీరు బుకింగ్ చేసుకోవచ్చు.